ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ సీజన్‌లోనే కదా మాకు ఫ్రూట్ జ్యూస్ తాగాలనిపిస్తుంది. మరి ఫ్రూట్ జ్యూస్ బళ్ళ దగ్గర గాని, స్టాల్స్ దగ్గర కొంచెం హైజీన్ ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయి. మనకు తెలిసిన విషయం ఇది. ఇంట్లో మనం మిక్సీ కడుక్కుంటే కూడా ఎక్కడో ఎంతో అంతో ఉండిపోతుంది. దాన్ని చాలా అతి జాగ్రత్తగా చేయాలి. మరి బళ్ళ దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు చూస్తుంటే మాకిప్పుడు ఎమర్జెన్సీలో వచ్చే కేసు గానియండి, ఓపీలో వచ్చే కేసెస్‌లో గానియండి, డీహైడ్రేషన్ కేసులొస్తాయి. దాంతో పాటు ఫుడ్ ఇన్ఫెక్షన్ కేసెస్ కూడా చాలా ఎక్కువుంటాయి ఇప్పుడు. సాల్మొనెల్లా, ఈకోలై. సాల్మొనెల్లా, ఈకోలై వెరీ హైలీ పాసిబుల్. ఎందుకంటే ఈ చెరుకు రసం బండ్లుంటాయి. మీకు ఆ చెరుకు బండిలో దాంట్లో తీసుకెళ్తా ఉంటారు అది చెరుకు. దే విల్ డూ దట్. అవును. దాంట్లో ఎక్కడ క్లీనింగ్ అయితుంది, ఎక్కడ ఏమైతుంది అనేది వి నెవర్ నో. అండ్ హ్యాండ్లింగ్. మీరు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి. చేతులు కడుక్కోరు, గ్లవ్ వేసుకోరు, ఏదే ఉండరు. హ్మ్. అటువంటప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్. ఒక థియరీ చెప్తూ ఉండేవాళ్ళండి పెద్దవాళ్ళు. రెసిస్టెన్స్ ఎలా వస్తుంది? నువ్వు ఇప్పుడే కదా పిల్లలకి బయట అన్ని ఫుడ్డు కొంచెం ఎక్స్‌పోజ్ చేయకపోతే మరీ అతి జాగ్రత్తగా నాజూగ్గా పెంచితే ఎలా అని. మీరు డాక్టర్‌గా అది నిజంగా వర్క్ అవుతుందంటారా? డెఫినెట్లీ ఏదైనా కూడా కొంచెం మీరు ఒక ప్రైమింగ్ డోస్ ఇస్తూ పోతే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. బట్ ఇప్పుడు రోజుల్లో మనకున్న ఈ సరౌండింగ్స్‌లో చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్లీ పొల్యూటెడ్. మనం అది చెప్పే పరిస్థితుల్లో లేము ఇప్పుడు. పిల్లలకి తీసుకుపోయి బయట పర్లేదు తీసుకోండి తినిపియండి, ఏమైనా బండి మీద తినిపియండి. ఇప్పుడు ఎందుకు మన ఇది ఉంటుంది ఏది గప్‌చుప్ అవన్నీ ఉంటాయి చూడండి. ఎంతమంది సిక్ అవుతుంటారండి దాంట్లో. మీకు ఆ వాటర్ యూటిలైజ్ చేసి ఆ వాటర్ వి డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్. వాట్ దే పుట్ ఇన్ దట్. లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. బయట తినాలనుకుంటే ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఫ్రూట్స్ లైక్ బనానాస్, కొబ్బరి బొండం నీళ్ళు, చీకు ఇటువంటివి. ఎందుకంటే దే ఆర్ కవర్డ్. అప్పుడే మనం క్లీన్‌గా తీసుకొని తినొచ్చు. తొక్క తీసి అప్పుడే పెడతారు. దట్స్ ఆల్వేస్ బెటర్. మనకి సీజనల్‌గా ఇప్పుడొచ్చే మ్యాంగోస్ అందరికీ క్రేజ్. మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే అది పండగండి. ఎక్కడ చూసినా రోడ్ల మీద కూడా అలా పరిచి పెట్టేస్తారు. మామిడి పళ్ళు కడగడంలో కార్బైడ్ వాష్ ఆఫ్ చేయడం మొదలుకొని ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? ఐ థింక్ ఇప్పుడు మ్యాంగోస్ గురించి మనం మాట్లాడుకుంటే కార్బైడ్‌తో వాషింగ్ అండ్ క్లీనింగ్ అండ్ దట్స్ ఆల్ గుడ్. బట్ ఎనీవేస్ ఒక్కటేందంటే డెఫినెట్లీ వాళ్ళు ఏవైతే యూజ్ చేస్తారో కెమికల్స్ ఇట్స్ డెఫినెట్లీ అబ్జార్బ్డ్ ఇంటూ ద ఫ్రూట్. ఫ్రూట్‌లోకి వచ్చేస్తుంది కదా! వచ్చేస్తుంది. దట్ వీ కెనాట్ రియలీ అవాయిడ్. ఆర్గానిక్ వెళ్ళడం బెటర్. ఇప్పుడు ఆర్గానిక్ అంటే కూడా మనకి ఎన్నో ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి. వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ ఈల్డ్ ఇట్స్ వీఆర్ గెటింగ్. బట్ అవి ఎనీవేస్ పీల్ చేసుకొని తింటాం కాబట్టి కొంచెం సేఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం కచ్చి మామిడి పళ్ళని తెచ్చుకొని ఇంట్లో మనమే మక్క పెట్టుకుంటే నయం. అదే. ఎక్స్‌పోజర్ టు కెమికల్స్ విల్ బి లిటిల్ లెస్. కచ్చా మామిడి పళ్ళు అంటే తెచ్చుకొని అది మంచి ఐడియా అది. దట్ ఈస్ బెటర్. తోటలో ఉన్న వాళ్ళు అలా చేసుకుంటారు బహుశా. అది. సో అది కొంచెం బెటరు. బట్ యాజ్ సచ్ మామిడి పళ్ళు తినడంలో కూడా షుగర్స్ చాలా ఎక్కువ కదండి మామిడి పళ్ళలో. చాలా బాగుంది. అండ్ మామిడి పండు తిన్న రోజు మామూలు మనుషులు కూడా క్యాలరీస్ వాచ్ చేయాలని ఈ మధ్య కాలం బయలుదేరుతున్న ఒక సీజనల్ ఫ్రూట్ తినాలి అని చెప్తున్న వాళ్ళే మినిమైజ్ మ్యాంగో అని అంటున్నారు. మ్యాంగోలో క్యాలరీస్ అంతే ఉంటాయి, షుగర్స్ అంతే ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ సో హై దట్ మీరు రోజు ఒక 2 మ్యాంగోస్ తిన్నారనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ వెయిట్ గెయిన్ అనేది చాలా మందిలో చూస్తున్నాం. చాలా మంది వస్తారు సమ్మర్ సీజన్ కదండి, లాస్ట్ 3 months నుంచి బాగా మామిడి పళ్ళు తిన్నాం, 5 కిలోలు పెరిగినాం, 6 కిలోలు పెరిగినాం. అండ్ డయాబెటిక్స్లో అయితే చెప్పేది లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పండు ఇది. అండ్ ఐ థింక్ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, నార్మల్ ఇండివిజువల్ అనుకోండి, కట్ డౌన్ యువర్ మెయిన్ కోర్స్. అది ఇఫ్ యూర్ వాంటింగ్ టు హ్యావ్ ఏ దిస్ థింగ్ ఫ్రూట్ మొత్తం తినాలనుకుంటే మీ మెయిన్ కోర్స్లో కొంచెం కట్ చేయండి డెఫినెట్లీ. అలా జాగ్రత్త పడాలి తప్ప మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా చేయకూడదు ఈ సమ్మర్లో అసలు. ఇవన్నీ కాకుండా డాక్టర్ గారు ఈసారి చాలా ఈ వేడి తాపం విపరీతంగా ఉంది, మనకి తగులుతోంది హీట్. సో కొన్ని టిప్స్ ఇవ్వండి అసలు డీహైడ్రేషన్ కూడా, సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ రాకుండా ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ గోయింగ్ అవుట్ ఇఫ్ అన్నెసెసరీ. అవసరం లేని మార్నింగ్ డే టైంలో 11 నుంచి ఈవినింగ్ 4:35 దట్స్ ద పీక్ టైమ్ వేర్ వి గెట్ డిహైడ్రేటెడ్ వెన్ వి గో అవుట్. లైట్ కలర్డ్ క్లోత్స్, బ్రీతబుల్ క్లోత్స్, డార్క్ కలర్, బ్లాక్ కలర్స్, నైలాన్, సిల్క్ అట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్. కాటన్ వేసుకొని, బికాస్ ఏంటంటే కొంచెం ఇట్స్ బ్రీతబుల్ క్లోత్స్, డెఫినెట్లీ కొంచెం హీట్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ హైడ్రేషన్. థర్డ్ థింగ్ ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడం, సిప్స్ ఆఫ్ వాటర్ అది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి హ్యావింగ్ గుడ్ ఫ్రూట్స్, అంటే బయట పోయినప్పుడు ఫ్రూట్స్ తీసుకెళ్ళినారో లేకపోతే బయట తింటున్నారు ఏమన్నా హై వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినడం బెటర్. లైక్ వాటర్ మెలన్ అండ్ కొబ్బరి బొండం నీళ్ళు తాగడం. ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సమ్మర్లో వి జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాటర్ వాటర్ వాటర్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వాటర్. మనకి ఏంటంటే మనకి ఈ చెమటతో పాటు వి లూజ్ ఎలక్ట్రోలైట్స్. అవును అవును, వి లూజ్ సోడియం, పొటాషియం అవన్నీ కూడా పోతుంటాయి. వీ నీడ్ టు రీప్లేస్ దట్ ఆల్సో. అది మనకు ఓన్లీ వాటర్ వల్లే కాదు. సో అవి మనకు వచ్చేది కొబ్బరి బొండం నీళ్ళు. మనం మాట్లాడుకున్నట్టు దట్స్ లైక్ కైండ్ ఆఫ్ వండర్ జ్యూస్. కొబ్బరి బొండం నీళ్ళు కానివ్వండి, బనానా తినండి, వాటర్ మెలన్ తినండి, ఇవన్నీ. బట్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇది షుడ్ బి ప్రాబ్లం, ఎందుకంటే డయాబెటిక్స్కి. కరెక్ట్.
ఎందుకంటే ఆ పొటాషియం ఎక్స్క్రీషన్, సోడియం ఎక్స్క్రీషన్ అనేది వాళ్ళలో కొంచెం ఆల్టర్డ్ అయి ఉంటుంది కిడ్నీ ఫంక్షనింగ్. అవును. సో డెఫినెట్లీ ఇట్లాంటి మళ్ళీ ఎక్కువ కొబ్బరి బొండ నీళ్ళు తాగడం ఇవన్నిట్లో వాళ్ళకి కూడా పొటాషియం హైపర్కెలిమియా రావడము, సోడియం అబ్నార్మాలిటీ రావడము, డయాబెటిక్స్లో షుగర్ పెరిగిపోవడము. సో దిస్ కైండ్ ఆఫ్ పాపులేషన్ దే షుడ్ బి బ్యాలెన్స్డ్. రైట్. లైక్ ఈటింగ్, ఎక్స్పోజర్ టు సమ్మర్ అండ్ హ్యావింగ్ ఫ్లూయిడ్స్ అవన్నీ కొంచెం బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి.